వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్ సోదరులు సింగసాని గురురాజా, సింగసాని విజయ్ కుమార్ వైసీపీ నుంచి అనుచరులతో కలిసి టీడీపీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు నితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలతో శ్రీనివాస కళ్యాణ మండపంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలకు మౌలిక సదుపాయాలు వాళ్ళకి అవసరమైన అవసరాలు తీర్చలేకుండా ఉన్నారంటే మీరందరూ కూడా ఒక్కసారి మరొకసారి ఆలోచించుకోండి. మళ్ళా ఈ పార్టీకి మీరు ఒక్కసారి ఓటు వేస్తే ఆ రోజు జగన్ గారు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలను మందన్న అందరినీ కూడా ఆటపాతాలని చెప్పి వేశారు. మళ్ళా ఈసారి అదేవిధంగా పొరపాటు చేస్తే మన మనుగడకే ముప్పు అవుతుందని అందరూ కూడా మరొకసారి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అనుచరులు వాళ్ళు భూరంగాలు అదేవిధంగా ఇసుక మాఫియా ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలు ఏ విధంగా చేయలేదు. మన హౌసింగ్లో ఎక్కడ ఏమైనా కూడా ఆ రోజు మీరికే ఇంట్లో కట్టుకున్నారు కదమ్మా, ఎక్కడే కానీ మాకు ఇంటి లేదన్నారు. అంటే ఈ రోజు వాళ్ళ కుటుంబంలో భూమరాచక మేము గతంలో సవాల్ ఇస్తే భూములు ఉంటే ఈ రోజు వరకు మాట్లాడలేదు. అందుకే ఒకటే చెప్తున్నా, వాళ్ళు సిద్ధం అంటే మేమందరం ఇక్కడ సంసిద్ధం. ఈ రోజు ఈ సంసిద్ధం భూమరాచకం పేదవాళ్ళ భూములు ఇచ్చేదానికి మేమందరం ఇక్కడ ఉండాలని బాధ్యత తీసుకుంటున్నాం. వీళ్ళు అవినీతి మీద మేము సంసిద్ధం. మీ అందరికి చెప్తున్నా, భూమిలో కోల్పోయిన వాళ్ళకి తిరిగి ఇచ్చేదానికి మేము సంసిద్ధం. ఈ రోజు ఇక్కడ మేము ప్రతి ఇంటికి నీళ్లు కూడా ఇచ్చాం. కానీ కరెంటు మీటర్ల కోసం 30,000 ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ రోజు మున్సిపాలిటీలు అందరికీ. దీనికి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ లేదంటే మున్సిపల్ చైర్మన్ కానీ ఈ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఆన్సర్ చెప్పలేదు. అందుకే మేము చెప్తున్నాం, దీనికి మేము సంసిద్ధం. ఎన్ని వాటికి మేము సంసిద్ధం.